కోసం మీరు మీ ఆవిడతో వైజాగ్ వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికొచ్చారు కదా, అందుకు. ఆ బాధతో పాటు కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? మీరు వైజాగ్ వెళ్ళలేదని, నాతో కలిసి హైదరాబాద్లోనే ఉన్నారన్న విషయం ఉషా గారికి తెలిస్తే మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది కదా, అందుకు. అలాంటిదేం జరగదు. జరగకూడదనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. నా వల్ల మీకు ఉషా గారికి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. మన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఉషా గారికి కల్లో కూడా రాకూడదు. ఏ కారణం చేతైనా నా డెలివరీ అయ్యే వరకు, మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టే వరకు మనిద్దరం విడిపోకూడదు. అలాంటివేమీ జరగవు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఈ టైంలో నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ లేనిపోని అనుమానాలు పెట్టుకొని బాధపడుతూ ఉండకూడదు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ బాధపడతాడు, అది చూసి మీరు బాధపడతారు, అంతేనా? మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అండి. పద వెళ్దాం. మీ పెద్దబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి మీద సంపూర్ణ హక్కు సంజయ్ మేఘన్న పేర్ల మీద ఉంది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఉన్నంతలో మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. మీ ముద్దుల కోడలు పిలుస్తుంది కదా, వాళ్ళింటికే వెళ్ళండి. మాకు మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంజయ్ సార్ని మేఘన మేడం ఆఫీస్ నుంచి పంపించేశారు సార్. కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడైకొస్తుంది. ఉషలో ఏదో లోపం ఉందట, తనకి తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారటండి. ఏమండి, మిమ్మల్ని ఏంటండి అంత పరధ్యానంగా ఉన్నారు? మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మన జీవితాలు ఎక్కడ మొదలైనాయి, ఎలాంటి మలుపులు తిరిగాయి, భవిష్యత్తులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయా అని ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. మన జీవితాలు ఇలా తలకిందులు చేసిన మేఘన గురించి బాధపడాలో, తన వల్ల తాగుబోతుగా మారిన సంజయ్ గురించి బాధపడాలో, అమ్మా అని పిలిపించుకునే అదృష్టానికి దూరమైన హారిక గురించి బాధపడాలో
సోషల్ మీడియాలో అల్లరైన కిరణ్ చూసి బాధపడాలో, ఉషా పరిస్థితి చూసి తలుచుకుని బాధపడాలో అర్థం కావట్లేదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నానా, నానా, మీకు ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందిరా. మీ నాన్నగారికి ఒంట్లో బాలేదన్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనే చెప్పానత్తయ్య. దూరంగా ఉన్న మనుషులకి ఇలాంటి విషయాలు చెప్పడం ఎందుకమ్మా? అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టడం తప్ప. ఇలాంటి విషయాలు చెప్పకపోతే మీ అబ్బాయి గారు ఊరుకోరు మావయ్య. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఏం లేదు నాన్న, ఏ విషయం గురించో బాగా టెన్షన్ పట్టడం వల్ల అలా జరిగింది అన్నారు. ప్రతిదానికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు. ఉన్నవన్నీ ఆందోళన కలిగించే విషయాలైనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండగలం? అమ్మా, నాన్నేంటి ఇందాక ఉష గురించి బాధపడుతున్నారు? ఉషకేమైంది? ఏం లేదులేరా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ముందు ఉషకేమైందో చెప్పమ్మా ప్లీజ్. ఏం చెప్తారు తరుణ్? ఉషాకి తల్లయ్యే అదృష్టం అవకాశం లేదని ఎలా చెప్తారు? పాపం. ఏంటమ్మా, ఆర్కే ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను చెప్పింది నిజమే నాన్న. కిరణ్, ఉషా హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ చూసి ఉషలోనే ఏదో లోపం ఉందని, తనకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారట. స్వామి, ఆయనలో ఉన్న లోపం బయటికి రానివ్వకుండా ఆ నింద నా మీద వేసుకుని, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను ఇలా చేసింది మాత్రం అత్తయ్య గారు ఆయన బాధపడకుండా ఉండడం కోసం. నాలో లోపం ఉందని చెప్తేనే ఆయన పాపం చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఆ లోపం ఆయనలోనే ఉందని చెప్తే ఇంకెంత ఫీల్ అయ్యేవారో. చెప్పను, ఎప్పటికీ ఆయనలో లోపం ఉందనే విషయం ఆయనకి చెప్పను. చెప్పి ఆయన్ని బాధ పెట్టను. ఉషా, ఇవాళే క్యాంపు నుండి వచ్చానమ్మా. రాగానే నీ గురించో బ్యాడ్ న్యూస్ తెలిసింది. అదేనమ్మా, నువ్వు కిరణ్ డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకున్నారంట కదా, అమ్మ చెప్పింది. నాకెందుకో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంత ఆరోగ్యంగా ఉన్న నీలో లోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన వేరే డాక్టర్స్ ఉన్నారు,
సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఆ డాక్టర్ గారు ఊర్లో ఉన్నారో లేదో కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకోమంటావా? వద్దు బావగారు, అవసరం లేదు. మేం వెళ్ళింది కూడా చాలా మంచి హాస్పిటల్కి. రిపోర్ట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాకే ఈ విషయం చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ల్యాబ్లో టెస్ట్ రిపోర్ట్స్ యాక్యురేట్గా రాకపోవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందేమో అని. తలరాతలో లేనప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా ఉపయోగం ఏముండదు బావగారు. చూద్దాం, ఆ దేవుడు ఎప్పటికైనా నా పూజలు మెచ్చి నా కడుపులో ఒక కాయ కాసేలా చేస్తాడేమో. అవును, ఇంతకీ కిరణ్ ఎక్కడా? లేరు బావగారు, వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళాడా? ఎందుకు? ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. వాళ్ళ ఫ్రెండ్ అంకిత్తో కలిసి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్నిలా ఒంటరిగా వదిలేసి వాడలా వైజాగ్ వెళ్ళడం ఏంటమ్మా? అది ఫ్రెండ్ కోసం. నిజానికి నన్ను వదిలిపెట్టి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు బావగారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అంతలా బ్రతిమలాడేసరికి నేనే వెళ్ళమని చెప్పాను. నీలాంటి భార్య దొరకడం నిజంగా మా తమ్ముడి అదృష్టం. ఏంటి కిరణ్మయ్య నువ్వనేది? నిన్ను కాపాడడం కోసం సంజయ్ యాక్సిడెంట్ కేసు తన మీద వేసుకున్నాడా? అవునండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి సంజయ్ సెల్లో ఉన్నాడు. వాణ్ణ పరిస్థితుల్లో చూస్తే నా గుండె తరుక్కుపోయిందండి. ఎందుకురా ఇలా చేశావంటే వాడేమన్నాడో తెలుసా? చేసిన తప్పుకి ఎలాగో ప్రాయశ్చిత్తం చేసుకోలేను, ఇలా చేసైనా అమ్మ రుణం కొంత తీర్చుకుంటాను అన్నాడండి. నిజానికి వాడు చాలా మంచివాడే అండి. మేఘన వల్లే వాడలా చెడిపోయాడు. ఇది కేవలం మేఘన తప్పు మాత్రమే కాదు కిరణ్మయ్య, ఇందులో మన సంజయ్ తప్పు కూడా ఉంది. పెళ్ళం ఏం చెప్తే అది చేసేటవేనా? వాడి బుద్ధేవైంది. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మీరెక్కువగా ఆవేశపడకండి, బీపీ పెరుగుతుంది. ఏంటమ్మా ఇది? ఇంత జరిగినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఎక్కడో దూరంగా ఉన్న నీకు ఈ విషయాలన్నీ చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు నాన్న. ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడు? ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడా? లేదు నాన్న, వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు. దాంతో సంజయ్ని స్టేషన్ నుంచి పంపించేశారు. రండి, మీకు భోజనం పెడతాను, తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఏంటలా ఉన్నారు? ఈ ఇంట్లో మనకిస్తున్న విలువని చూసి ఆశ్చర్యపోయారా? ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే మాట్లాడుతున్నాను. అత్తయ్య గారు, మావయ్య గారు ఇంట్లో ఉన్న మనిద్దరికి ఏమీ విలువ ఇవ్వకుండా, ఏ విషయాలు చెప్పకుండా ఎక్కడో దూరంగా ఉన్న సంజయ్ బావగారికి, ఆ ఉషాకి విలువిస్తున్నారు. దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో. ఎంతైనా అత్తయ్య గారికి, మామయ్య గారికి చిన్న కూడలంటేనే ప్రేమ ఎక్కువలే తరుణ్. వాళ్ళకి ప్రేమ ఎక్కువ, కానీ నీకు ఉషా మీద అసూయ ఎక్కువ. అది తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? కొంపదీసి ఆ యాక్సిడెంట్ కేసు నెత్తిన వేసుకున్నందుకు అన్నగారిని అభినందించడానికి వెళ్తున్నాడా ఏంటి?
నీలో చాలా మార్పు వచ్చిందని తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. జరిగిందంతా అమ్మ చెప్పింది. కేసు నీ మీద వేసుకుని అమ్మని కాపాడాలనుకున్నావు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువరా. ఇందులో నాకు గొప్ప లేదురా. చేసిన తప్పులు కొంతవరకు సరిదిద్దుకోవాలని చూశాను, అంతే. ఏది ఏమైనా నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మనుషులు దూరం అయినప్పుడే కదరా వాళ్ళ విలువ తెలిసేది. అలా మీ అందరికీ దూరం అయ్యాను, మీ విలువ తెలుసుకున్నాను. ఏది ఏమైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని ఇలా మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవును, ఈ కంపెనీకి నాన్న పేరు పెట్టిందేంటి వదినా? ఇది మీ వదిన పెట్టిన కంపెనీ కాదురా, మా మావగారు నా కోసం కొన్న కంపెనీ. వాట్? మీ మామగారు నీకోసం ఈ కంపెనీ కొన్నారా? అవునరా. మేఘన తన కంపెనీలో నుంచి నన్ను బయటికి పంపించేయడం మా మావగారికి నచ్చలేదు. అందుకే నా కోసం ఈ కంపెనీని కొని ఈ కంపెనీ బాధ్యత నాకిచ్చారు మా మావగారు. కూతురు నిన్ను తన కంపెనీలో నుంచి పంపించేస్తే తండ్రి నీకోసం కంపెనీ కొనిపెట్టాడా? నమ్మలేకపోతున్నాన్రా. సరే, ఎందుకైనా మంచిది ఈ కంపెనీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. పొద్దున్నుంచి ఆయన ఫోన్ చేయలేదేంటి? బిజీగా ఉండుంటారా? డిన్నర్ చేసే టైం అయింది కదా, ఇప్పుడు ఫ్రీగానే ఉండుంటారేమో. కాల్ చేద్దాం. ఎవరు? ఉషానా? మాట్లాడండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నా ముందు మాట్లాడకూడదా? ఓ, సీక్రెట్గా ఏమైనా మాట్లాడాలంటే చెప్పండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. పర్లేదు. హలో. హలో అండి, బిజీగా ఉన్నారా? ఏం లేదు, చెప్పు. పొద్దున్నుంచి ఫోన్ చేయకపోతేను బిజీగా ఉన్నారు కావచ్చు అనుకున్నాను. చెప్పాను కదా, మా ఫ్రెండ్తో ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానని. ఆ బిజీలో ఉన్నాను. అనుకున్నాను మీ ఫ్రెండ్ పనుల్లో బిజీగా ఉండి నన్ను మర్చిపోయి ఉంటారని. ఏవండి, ఉన్నారా? నిన్నెలా మర్చిపోతాను ఉషా? నేను ఇక్కడ మా ఫ్రెండ్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను తెలుసా? నీకు తెలుసు కదా ఉషా, అసలు నిన్న అలా ఒంటరిగా వదిలిపెట్టి రావడం నాకు ఇష్టం లేదని. నాకెందుకు తెలీదండి, ఏదో సరదాగా అన్నాను. మీరు ఎంత మీ ఫ్రెండ్ కోసం వైజాగ్ వెళ్ళినా కూడా మీ మనసు నా గురించి ఆలోచిస్తూ ఉంటుందని నాకు తెలుసు. ఇంతకీ నువ్వు డిన్నర్ చేసావా? లేదండి, చెయ్యాలి. ఇప్పటిదాకా చేయకపోవడం ఏంటి? పొద్దుపోయింది. ఫాస్ట్గా డిన్నర్ చేసేసి పడుకో. నేను రేపు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగేనండి. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్.
మిమ్మల్ని చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. ఏంటి? ఇష్టపడ్డ వ్యక్తికి దగ్గరగా ఉండడం కోసం మగాడు కష్టపడైనా సరే భార్యకి అబద్ధాలు చెప్తాడు అని. అంటే మీరిప్పుడు అబద్ధం చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో చూశాను కదా, అందుకే అన్నాను. నా కడుపులో మీ బిడ్డ పెరగడం వల్లే మీకిన్ని కష్టాలు. మీ వంశోద్ధారకుణ్ణి మీ చేతుల్లో పెడుతున్నానన్న ఆనందం కన్నా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది. నువ్వు అలా బాధపడకూడదు. ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. పల్లవికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉషకు అన్యాయం చేస్తున్నానా? సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల్లా నా భర్త కూడా ఏకపత్ని వ్రతుడు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఉషా. కిరణ్ అంకిత్తో కలిసి వైజాగ్ వెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పి ఈ ఊళ్ళోనే పల్లవితో కలిసి వాళ్ళింట్లో కాపురం పెట్టాడు. ఎక్కడున్నారు? ఎక్కడుంటాను? వైజాగ్లో ఉంటాను.